భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రాసిన కాదంబరి 16వ భాగం 26/2/24. రాజుగారికి చంద్రాపేయుడు, మంత్రి సుఖనాథుడికి ఇద్దరికి కుమారుడు పుట్టడం, వాళ్ళకు పేర్లు పెట్టడం కూడా జరిగింది. ఆ విషయం అతిక్రాంతేషు షష్ఠీ జాగరే ప్రాప్తే దశమేఘని పుణ్యే ముహూర్తే గా సువర్ణంచ కోటిశో బ్రాహ్మణ సత్కృత్వామాతురస్య మయూపరిపూర్ణమండలశ్చంద్రస్వప్నే ముఖకమలమావిశన్ దృష్ట ఇది స్వప్నానురూపమేవ రాజాసూనోశ్చంద్రపీఠ ఇది నామ చకార అపరే అచ్యుష్మ కా నాశోపి కృత్వా బ్రాహ్మణోచిత సకలాః క్రియా రాజాను మతమా ఆత్మజస్య విప్రజనోచితం వైశంపాయనైది నామ చక్రే క్రమేణ కృత చూడాకరణాది జాలక్రియాకలాపస్య శైశవమతి చక్రామ చంద్రాపీడస్య తారాపీడః క్రీడావ్యాసంగః విఘాతార్థం బహిర్నగరాదనుస ప్రమర్ధక్రోశమత్రాయమానం అతిమహతా తుహినగిరిశిఖరాను కారిణ సుధాధవళేన ప్రాకారమండలేన పరివృతం అనుప్రాకారమాహితేన మహితా పరిఖాలవలయేన పరివేష్టితం అతి దృఢ కపాట సముట్పటం ఉద్ఘాటితైకద్వార ప్రవేశం ఏకాంతోపరచిత త్వరగ బాహ్యాలీ విభాగం అద కల్పిత వ్యాయామశాలాం అమరాగారాకారం విద్యామందిరమకారయత్ సర్వ విద్యాచార్యాణాంచ సంగ్రహే యత్నం అతి మహాంతమన్వతిష్టత్. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం. క్రమంగా చౌలాది కర్మలు నిర్వర్తించుకొని చంద్రాపీయుడు బాల్యాన్ని దాటుతున్నాడు. ఇక చదువుకునే వయస్సు రాగానే తారాపీయుడు ఇతర వ్యాసంగాలు తప్పించి విద్యాభ్యాసం చేయించాలని కుమారుడు చంద్రాపీయుడి కోసం విద్యాభవనం నిర్మింపచేశాడు. నగరానికి బయట సిప్రా నదీ తీరంలో భవనం కట్టించాడు. అది అర్ధక్రోశ విస్తీర్ణం ఉంది. దాని చుట్టూ హిమగిరి శిఖరమాలికలాగా సున్నం పూసిన ప్రాకారం ఒకటి కట్టించాడు. ఆ ప్రాకారాన్ని ఆనుకుని చుట్టూ అగర్త తవ్వారు. గట్టి కవాటాలు పెట్టారు. ఒకవైపు తలుపు తెరిచి మాత్రమే అందులో ప్రవేశించాల్సి ఉంది. అందులో నిర్జనమైన ప్రదేశంలో గుర్రపు సవారీకి తగిన తావు ఏర్పాటు చేశారు. నేలమాళిగలలో వ్యాయామశాల నిర్మించారు. వీటన్నిటితో ఆ విద్యామందిరం స్వర్గంలా మనోహరంగా ఉంది. తర్వాత సర్వ విద్యలలో పారంగతులైన ఆచార్యుల కోసం నేల 4 చెరగులా గాలించి రాజు పిలిపించాడు. ఆ విద్యామందిరంలో బోనులో సింహం తెల్లలు ఉంచినట్లుగా రాకుమారుణ్ణి వదిలిపెట్టారు. రాకుమారుడు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఆచార్యులు, కులపుత్రులు వంటి కొందరు మాత్రమే వాటిలో ఉంటారు. ఇక చిన్న పిల్లలు ఆడుకునే ఆటపాటలు వేటిలో కూడా దిగటానికి వీల్లేదు, నిర్బంధం అన్నమాట. ఏకాగ్రతతో అఖిల విద్యలను నేర్చుకోవటానికై వైశంపాయనుడితో పాటు చంద్రాపీయుడిని మంచి ముహూర్తంలో ఆచార్యులకు అప్పగించారు. ప్రతిరోజు రాజు లేవగానే విలాసవతితో కలిసి కొద్దిమంది పరిజనులతో విద్యామందిరానికి వెళ్ళి కొడుకును చూసి వస్తూ ఉంటారు. తత్ర చంతనం కేసరి కిశోరమివ పంజరగత కృత్వా ప్రతిష్ట పరిసిద్ధనిదం ఆచార్యకులపుత్ర ప్రాయ పరిజన పరివారం अपनीताशेषशिशुधनशीलयव्यापङ्गम् अनन्यमनसं
అఖిల విద్యోపాదానార్ధమాచార్యేభ్యశ్చంద్రాపీడ శోభనే దివసే వైశంపాయన ద్వితీయ కర్తయాం బభూవ ప్రతిదినం చోత్థోయో సహ విలాసవచ్చ విరళ పరిజనత్రైవ గత్వైనమాలోకం ఆయాస మహారాజా. జరిగింది, ఇదంతా చెప్పారు. చంద్రాపీడోప్యనస్య హృదయతయా తథా నియంత్రితో రాజ్ఞా అచిరేణైవ కాలేన యథా స్వమాత్మా కౌశలం ప్రకటయద్భిః పాత్రవశాదుపజాతోత్సాహై రాచ ఆచార్యై ఉపదిశ్యమానః సర్వా విద్యాజగ్రాహ మణిదర్పణ యువాది నిర్మలే తస్మిన్ సంచక్రామ సకపలః కళాకలాపః తథా హి పదే వాక్యే ప్రమాణే ధర్మశాస్త్రే రాజనీతిషు వ్యాయామ విద్యాసు చాప చర్మ చక్ర చర్మ కృపాణ శక్తి తోమలం అపరసు తరసు గదా ప్రభృతిషు సర్వేష్వాయుధ విశేషేషు రథచర్యాసు గజపృష్ఠేషు తరంగమేషు వీణా వేణుమరజకాంచలాల దద్దుర పుట ప్రభృతిషు వాద్యేషు భరతాది ప్రణీతేషు నృత్యశాస్త్రేషు నారదీయ ప్రభృతిషు గాంధర్వ వేద విశేషేషు స్కస్తి శిక్షాయాం స్వరగవయోజ్ఞానేషు పురుషలక్షణేషు చిత్రకర్మణి యశ్చందశ్చిత్రే చిద్యే పుస్తక వ్యాపారే లేఖ్యకర్మణి సర్వాసు దూత కళాసు గంధశాస్త్రేషు శకునిరుత జ్ఞాని గ్రహగణితే రత్న పరీక్షాసు దారు కర్మాణి దంత వ్యాపారే వాస్తుని వాస్తు విద్యాసు ఆయుర్వేదమంత్ర ప్రయోగే విషాపహరణే సురుంగోపదేశే సురుంగోపదేశభేదే తరణే లంఘనే పృథుషు ఆరోహణే ఆరోపణే రలితంత్రేషు ఇంద్రజాలే కథాసు నాటకే శ్వాఖ్యానుకాసు కావ్యేషు మహాభారత పురాణేతిహాస రామాయణేషు సర్వలిపిషు సర్వదేశభాషాసు సర్వసంజ్ఞాసు శిల్పేషు ఛందః స్వన్వేనుజపాపి కళావిశేషేషు పరం కౌశలం అవాపక. ఏం చేశారు అక్కడ? విద్య ఎలా నేర్చారు? చంద్రాపీడుడు కూడా ఇంకొక వాటిపై మనసు పోనీక రాజుతో నియంత్రితుడై త్వరలోనే మహాపండితులైన ఆచార్యుల దగ్గర చదువుకున్నాడు. తమ ప్రతిభను ప్రకటించ వీలైనది తగిన శిష్యుడు దొరికాడని ఆచార్యులు సర్వ విద్యను నూరిపోశారు. చంద్రాపీడుడు వాటినన్నిటినీ నేర్చుకున్నాడు. నిర్మలమైన మణిదర్పణంలోని సకల కళలు వాడి మనస్సులో ప్రతిఫలించాయి. వ్యాకరణ మీమాంస తర్క ధర్మశాస్త్ర రాజనీతులలో పండిత ప్రకాండుడైపోయాడు. వ్యాయామ విద్యలో ఆరితేరాడు. ధనుస్సు, చక్రం, కత్తి, డాలు, శక్తి, తోమరం, పరసు, గద మొదలైన ఆయుధ విద్యలు అఖండుడయ్యాడు. రథం తోలడం, ఏనుగులు నడిపించడం నేర్చుకుని వీణా, పిల్లన గ్రోవి, మధ్యలా కంచు తాళాలు, దద్దురుపటం మొదలైన వాద్యాలు వాయించడం అలవాటు చేసుకున్నాడు. భరతాదులు రచించిన నాట్యశాస్త్రాలలో, నారదాదులు వ్రాసిన సంగీత శాస్త్రాలలో ఆరితేరాడు. హస్తి శిక్ష, త్వరగ వయోజ్ఞానం, పురుష అంటే హస్తి శిక్ష ఏనుగులకు శిక్షించడం, త్వరగ వయోజ్ఞానం, త్వరగం అంటే గుర్రాల వయస్సు ఎంత ఉందో చూడగానే చెప్పడం, అలాగని పురుష లక్షణం, చిత్రరచన, పత్రఛేదంలో, పుస్తక క్రియలో, వ్రాతలో, ద్యూత కళలో దిట్ట అయిపోయాడు. పక్షి శకునం, గ్రహగణితం, రత్న పరీక్ష, చెక్క పని, దంతపు పని, వాస్తు విద్య, ఆయుర్వేదం, యంత్ర ప్రయోగం, వైషధ్యం, విషవైద్యం, స్వరంగాలు త్రవ్వటం కూడా అభ్యసించాడు. ఈదటం, దాటటం, ఎగరటం, ఇంద్రజాలం వీటిలో కూడా నేర్పు సంపాది. సహజాశ్రమ మనుష్య అనుభ్యాం చ
అమనుజ అష్టతోష్టకో ఉదరస్యేవ శైశవ ఏవావిర్బభూవ సర్వలోక విస్మయజానని మహాప్రాణతాయ యదృచ్ఛయా కేరతాత్యనేక కరతలాయ అంబెలం కలతాలంబిత కర్ల కర్యపల్లవాసనాంగా సింహకిశోర క్రమాక్రాంత ఇవ గజగలభ కాశ్చదితుమపి సపనకేషు ఏకైక కృపాణ ప్రహారేణ బాల ఏవ తాళతరూన్ మృణాళదండానివ లులావ సకల రాజస్య వంశవన దావానల పరశురామస్యేవాచ్య నారాజాః శకలి శిలాతలభిదో బభూః దశపురుష సంవాహన యోగ్యైన ఛాయూదండేన శ్రమమును అనుకరోత్ ఋతేజ మహాప్రాణతాయాః సర్పాభిరన్యాభి కళాభిరనుచరకారం వైశంపాయనః చంద్రాపీడస్య తు సకల కళాపరిచయ బహుమానేన సుఖనాశ గౌరవేణ సకపాంసు క్రీడతనయ సాహసం వృద్ధతయా చ విశ్రంభస్థానం ద్వితీయమివ హృదయం వైశంపాయనః పరం మిత్రమాసీత్ నిమేషమపి తేన వినా స్థాతు మే ఏకాకి నశకాక వైశంపాయనోపి తముష్ణకరమివ మాసరోపి అనుగచ్చన్న క్షణమపి విరహయాంచకార. కథలలు, నాటకాలలో, ఇతిహాసాలలో, కావ్యాలలో, మహాభారతంలో, రామాయణంలో ఉత్తీర్ణుడయ్య అన్ని లిపులు, అన్ని దేశ భాషలను, అన్ని సాంకేతిక భాషలను, అన్ని శిల్పాలు, ఛందస్సులు, ఇతర కళా విశేషాలు అలవాటు చేసుకున్నాం. వీటన్నిటా రాకుమారుడు ప్రవీణుడై ఇలా సహజ సిద్ధిశక్తి ప్రతిభలు కల రాకుమారుడు నిరంతర విద్యాభ్యాసంతో అత్యద్భుతంగా విద్యావంతుడయ్యాడు. భీముడిలాగా బాల్యంలోనే సాహస కార్యశీలి అయ్యాడు. ఆడుకుంటూ వినోదార్థం ఏనుగు పిల్లల చెవులు పట్టి లాగిన అవి కదలలేక గిమగిమలాడిపోయేది. ఒక్కొక్క వేటతో అతను తాటి చెట్ట తామర తూడులాగా తెరగా నరికి పారేసేవాడు. పరశురాముడి బాణాల్లాగా వీడి బాణాలు కొండలను తొలుచుకుపోతున్నట్లుగా ఉండేవి. 10 మంది ఎత్తాచిన ఇనప గుండుతో అతడు ఒక్కడే కసరత్తు చేశాడు. ఇవన్నింటిలో కూడా మంత్రి కొడుకు వైశంపాయనుడు అతని వెనువెంటనే ప్రవీణుడవుతూ వచ్చాడు. ఇద్దరూ ఒకే పదంగా తయారు. సకల కళా పరిచయం వల్ల ఆదరం, శుకనాథుడి అందరి గౌరవం, చిన్ననాటి నుండి ఒక చోట తిని ఒక చోట పడుకొని బతకడం, వీటన్నిటి వల్ల చంద్రాపీడుడికి వైశంపాయనుడు విశ్వాసపాత్రుడయ్యాడు. 2వ హృదయం అయిపోయాడు, ప్రాణమిత్రుడైపోయాడు. వాడిని వదిలి వంటగా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతూ ఉండేవాడు. వైశంపాయనుడు కూడా సూర్యుడిని వెన్నంటి ఉన్న రోజులాగా వెలుగులాగా క్షణం కూడా చంద్రాపీడుని విడిచి ఉండలేకపోతున్నాడు. అది అక్కడికి జరిగింది. ఏవం తస్య సర్వ విద్యా పరిచయమాచారత మాచరత చంద్రాపీడస త్రిభువన విలోభనీయో అమృతరస ఇవ సాగరస్య సకలలోక హృదయ నయనానందజనక చంద్రోదయ ఇవ ప్రదోషస్య బహువిధ రాగ వికార భంగురః సురధ ధనుక్కలాప ఇవ జలధర సమయస్య మకర ధ్వజ ఆయుధభూతః కుసుమ సరవస ఇవ కల్పపాదపశ్చ అభినవాభి వ్యజ్యమాన రాగరమణీయః సూర్యోదయైవ కమలవనస్య వివిధలాస్య విలాసయోగ్యః కలాపైవ శిఖండినో యావనావర్భరంభః ప్రాదుర్భవన్ రమణీయస్యాభిద్విగుణాం రమణీయతాం
ఉపోష లబ్ధావసరోను సేవక ఇవ నికటీ బభూవాస్యమన్మధ లక్ష్మ్యాసగ వితస్తారవక్షస్థలం బంధుజన మనోరథై మహాపూర్యతోరుదండద్వయం హరిజనేన సకతం నిమాన వరభ నిర్మాణవ అభజత మధ్యభాగ త్యాగేన సహస్రధి మావ మాతతాన నితంబ భాగ ప్రతాపేన సహారుహోహ రోమరాజి అహితకళత్రాల కలతాభి సహస్ర ప్రలంబ్యాత ఉపయమయి భుజయుగళం చరితేన హుసాహు ధవళతావలాభజ లోచనయుగళం ఆజ్ఞయా సహ గురుర్బభూవ శిఖర దేశ స్వరేణ సహ గంభీర తాం ఆజగామ హృదయం. ఈ విధంగా రాజకుమారుడు చంద్రాపీడు విద్యాభ్యాసం చేస్తుండగా యవ్వన ప్రారంభమయ్యేది. సముద్రంలో అందరూ ఆశించే అమృత రసంలాగా, ప్రదోషంతో నేత్రపర్వమైన చంద్రోదయంలాగా, వర్షాకాలంలో నానారాగ వికార భంగురాలైన ఇంద్రధనస్సులాగా, కల్పవృక్షంలో మదనాయుధభూతమైన పూల కాపులలాగా, కమలవనానికి నవనవోజ్వలమైన సూర్య ఉదయంలాగా, నెమలికి వివిధ లాస్య విలాస యోగ్యమైన పింఛన్లాగా చంద్రాపీడునిలో యవ్వనం అంకురించి సహజ మనోజ్ఞుడైన అతడి రూపం మరింత రమణీయమైంది. అవసరం కలగగానే దగ్గరికి వచ్చే సేవకుడిలా కాముడు ఆయన ముంగిట నిలిచాడు. రూపశ్రీతో పాటు వాడి వెడంద అయింది. అంటే హృదయం వికసించి ఆప్తుల కోకిలతో పాటు వాడి తొడలు బలిశాయి. శత్రువులతో పాటు వాడి నడుము సన్నబడింది. త్యాగంతో పాటు జఘన భాగం బలిసింది. విక్రమంతో పాటు కడుపుపై ఆరు పైకెక్కింది. విరోధి స్త్రీల ఆలక్కలతో పాటు వాడి బాహుద్వయం పొడవైపోయింది. ప్రవర్తనతో పాటు కనులు తెల్లనైపోయాయి. ఆనతో పాటు వాడి భుజ శిరస్సులు బలిష్టాలయ్యాయి. కంఠస్వరంతో పాటు వాడి హృదయం గంభీరమైంది. ఏకంచక్రమేణ సమారూఢ యౌవనారంభ పరిసమాప్త సకల కళా విజ్ఞానమధీతాశేష విద్యా అంచావగమ్యానుమోదితమాచార్య చంద్రపీడమానేతుం రాజా బలాధికృతం వలాహక నావాన మాహుహూయ బహుత్వరగ బల పదాది పరివృతమతి ప్రశస్తేహని ప్రాహినోత్ సగత్వా విద్యాగృహం ద్వారపై సమావేదితః తవిష్టక్షితితల విలంబిత చూడామణిన శిరసా ప్రణమ్య స్వభూమి సముచితే రాజసమీప ఇవ సవినయమాసని రాజపుత్రానుమతో యశీదత్ స్థిత్వా చ ముహూర్తమాత్రం పలాహక చంద్రాపీడ ఉపసృత్య దర్శిత వినయోపజ్ఞ జిజ్ఞపత్ కుమార మహారాజః సమాజ్ఞాపయతి పూర్ణాను మనోరథ ఆధీతాని శాస్త్రాని శిక్షితాః సకలః కళాః గతోసి సర్వాయుధ విద్యాసు పరాం ప్రతిష్టాం అనుమతోసి నిర్గమాయ విద్యాగృహాత్ సర్వాచార్యై ఉపగృహీత శిక్షం గంధగజ కుమారకమివ వారి బంధాద్విర్గతం అధిగత సకల కళాకలాపకం పౌర్ణమాసేసి జనమివోద్గతం పశ్యతు త్వాం మనోవ్రజంతు సఫలతాం అతిరచిత దర్శనోత్కంఠితాని లోచనాని దర్శనం ప్రతి తే సముత్సుకాన్యతీత సర్వాణ్యంతః పురాణి
ఆయుమంతర భవతో దశమో వత్సరో విద్యాగృహమధివసతః ప్రవిష్టోసి షష్టమనుభవన్ వర్షన్ ఏవం సబిందితేనాధునా షోడశేన ప్రవర్ధసేతు తదతి చ ప్రభుతిలింగస్య దర్శనోత్సుకాభ్యో దత్వా దర్శనమఖిలాభ్యో మాతృభ్యః అభివాజ్యత గురూన్ అపగత నియంత్రణం యథాసుఖమనుభవ రాజ్యాసుఖాని నవయౌవన లలితాని చ సమ్మానయ రాజలోకం పూజయ ద్విజాని ప్రరిపాలయ ప్రజాః ఆనందయ బంధువర్గం అయంచతేతి భువనైకరత్న మణిల గరుడ సము ఇవ ఇంద్రాయుధానామాం తురంగవః ప్రేషితో మహారాజేన ద్వారి తిష్టతి ఏష ఖలు దేవస్య పారసీకాధిపతిత త్రిభువనాశ్చర్యమితి కృత్వా జలనిధి జలాదుద్ధితమయోజనమితి అత్పరత్నమాసాదితం మయా మహారాజాధిరోహణయోగ్యమితి సందిశ్య ప్రహితో దృష్టా నివేదిత విద్భిః దేవయాన్యుచ్చైః సర్వతః శ్రూయవంతే లక్షణాని తైరయ ఉపేతో వై సంవిధౌ భూతౌ భావీ వా తురంగమ ఇతి వదయు మనుగృహ్య తామధిరోహణేన ఇదం చ మూర్ధాభిషిక్త పార్థివకుల ప్రసూతానాం వినయోపపన్నానాం శూరాణాం అభిరూపాణాం కళావతాంచ కులక్రమాగతానాం రాజపుత్రాణాం సహస్రం పరిచారార్థం అనుప్రేషితం త్వరంగమాధిరూఢం ద్వారి ప్రణామలాల సంప్రతిపాలయతి. ఇలా యువకుడై సమస్త విజ్ఞానాలతో పాండిత్యం గడించి ఆచార్య అనుమతి పొందిన చంద్రాపీడుని తీసుకురావాలని రాజు నిశ్చయించారు. ఒక శుభముహూర్తంలో అస్మికులను పదాతులను ఇచ్చి బలాహకుడనే వాడిని విద్యామందిరానికి పంపారు. బలాహకుడు విద్యామందిరానికి వెళ్ళి ద్వారపాలకులతో తన రాకను తెలియజేసి లోపలికి ప్రవేశించారు. తల నేలకు తగిలేటట్లుగా అతి వినయంగా నమస్కరించి రాజు సమీపంలో లాగా సవినయంగా రాజకుమారుని అనుమతిపై ఒక పీట మీద కూర్చున్నారు. అలా కాసేపుండి బలాహకుడు చంద్రాపీనుణ్ణి సమీపించి సవినయంగా ఇలా రాకుమారుడితో మనవి చేసుకుని, కుమారరాజా, ఆజ్ఞ, మా కోరికలు పండాయి, శాస్త్రాధ్యయనం ముగిసింది, సకల కళలు నేర్చావు, ఆయుధ విద్యలో ఆరితేరావు, అందరూ ఆచార్యులు నీవింక వెళ్ళవచ్చునని అనుమతించారు. సుశిక్షితుడవై సర్వకళా ప్రపూర్ణుడైన మడుగు వెదలిన గంధగజంలా పూర్ణిమా చంద్రుడిలా పొలంలో ప్రవేశించి జనుల కన్నుల పండుగ చెయ్యి. రా నాయన, ఎన్నాళ్లగానో చూడాలని గువ్విళ్ళూరుతున్న లోకుల లోచనాల ఆశలు భరించని అంతఃపురంలోని వాళ్ళందరూ నీ రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నీవిప్పటికీ విద్యామందిరంలో ప్రవేశించి 10 ఏళ్ళైపోయిందయ్యా. 6వ ఏట నీవిక్కడికి వచ్చావు. కలిసి 16 ఏళ్ల ప్రాయంలో ఇప్పుడున్నా నువ్వు ఇక్కడ వచ్చేయి. దర్శన కోసం తల్లులందరూ నీ ఎదురుకొస్తున్నారు. తల్లులకు దర్శనమిచ్చి గురువులకు నమస్కరించి ఏ నిర్బంధం లేక యథాసుఖంగా నువ్వు ఇక రాజ్య సుఖాలను నవయౌవన విలాసాలను అనుభవించు. రాజలోకాన్ని గౌరవించనాయన. బ్రాహ్మణులను పూజించు, ప్రజలను పాలించు, బంధువులను సంతోషపెట్టు,
ఇది మహారాజుల ఆజ్ఞ. ఇచ్చవిధాయ విరచిత విరతవచసి వలాహకే చంద్రాపీడః పితురాజ్ఞాం సరికృత్వా నవజలధరధ్వానగంభీరయాగిర ప్రవేశ్యతామింద్రాయుధ ఇది నిర్జరిమిత ఆదిదేశ అధ వచనాంతరమేవ ప్రవేశిత ఉభయతః ఖలీన కనక కాటకావలగ్నాభ్యాం పదే పదే కృతాకుంచవ ప్రయత్నాభ్యాం పురుషాభ్యాం అవకృష్యమాణ ప్రతి ప్రమాణమూర్ధ్వకర పురుష ప్రాప్స్య పృష్ఠగ భాగ మాపి బంతమివ సమ్ముఖాగత మఖిలమాకైవాకాశ మతి నిస్తరేషు ముహుర్ముహు ప్రకంపితో ఉదరమదంతోదరధరైంద్రేణ కేశారవేణ పూరిత భువనోదర వివరేణ నిర్భత్సవంత వివాళీక వేగ దుర్విదగ్ధం గరుత్మంతమతి దూరబనవతాం ప్రతిక్షణమతి దూరమున్నతమాచ శవనిరోధన స్ఫీత రోష రోషం రఘురామ రామాయణ ఘోరఘేషోషేణ శిరోభాగేన నిజ జన దర్ప నిశాదుల్లంఘనార్థ ఆకలయంతమివ త్రిభువనమసిత పీతహరిత పాటలాభిరాఖండల చాపానుకారిణి భిర్లేఖాభి కన్మాషిత శరీరమాస్తేర్ కంబల మివ కుంజల కలభం కైలాస తటాఘాత ధాతు ధూళి పాటల నివహర వృషభ అసుర రుధిర పంకఖేళాలోహిత పటమివ పార్వతీ సింహం బ్రహ్మస్పంఘాత మివ మూర్తిమంత అనవరత పరిస్ఫుర క్రోధ కుటోన్ముక్త సుత్కారే కేకారేణాతి జవాపీత అనిలమివి నాసికా వివరిణౌ అద్వమంత మంతస్థలిత ముఖర కలీల ఖర శిఖర క్షోభ జన్మను లాలా జడ హేర పల్లవాన్ వధది నివాస పరిపీతామృత రసగండూషాదివోద్జిగంత మత్స్యాయతం నిర్మాంసయత భవత్తీర్ణవివ వదనముద్వహంత మానవ వినిహిత అరుణమణి సముద్గతై అంశుశలాపైరుపేతే నావముక్త రక్తచామరేణ నిశ్చల శిఖరేణ కర్ణయుగళేన విరాజమానమోజ్వలం కనక శృంఖలారచిత రశ్మి కలాపకలితాయ లాక్షాలోక హిత లతంబ లోలా సదా పటాసంతాయ శలనిధి కంచరలగ్వ విద్రుమ పల్లవయేన శిరోధరయోపశోభిత అతి కుటిల కనక పత్రాలత ప్రతాన భంగురేణ ప్రదీప దే అరణి రత్నమాలేన స్థూలముక్తాప్రాయేణ తారాగణేన సంధ్యారాగమరుణే అస్వాలంకరే అనేలాంకృతం అస్వాలంకారాహిత మకరరత్న ప్రభాశ్యామాయ మానదేహాతయ గగనతల నిపతిత దిశవధగ త్వరగ గంగా ప్రవోహ శనయంతమతి తేజస్వితయ శన జప నిరోధరోష వశాత్ ప్రతిరోమకూపాత్ సముద్గతాని సాగర పరిచయ లగ్నాని ముక్తాఫలానీవ స్వేద జలలవ జలకాని కాని వర్షంత నింద్ర నీలమణి పాదపీరానుకారిణిభిరంజన శిలాఘటితైరివ అనవరత పతనోత్పన్న జనిత విషమఖర ముఖర వై పృథివీ కొరపుటైర్జజ్జిత వసుంధరైర్ముజ్జరన్వయాభి వాభ్యస్తంత ఉత్కేర్ణవివంగంగాలు విస్తారితమివోపి సరక్షీకృత వివముఖే ప్రసారితమివ కందరాయ ఉల్లఖితమివ పార్శ్వయో ద్విగుణీకృతమివ జగనభాగే జనప్రతిపక్షమివ గరుత్వమతః
త్రలోక్య పంజరణ సహాయమివ మారుతస్య అంశావతారమివోచైః ఉచ్చైః సర్వదా వేగసః బ్రహ్మచారిణమివ మనసః పరిచరణమివ సకల వసుంధరోర్లంఘాం అక్షమవరంధరుణ హంసమివ మానస ప్రచారం మధుమాస దివమివ వికాసితాశోక పాటలం ప్రతి సమివ భస్మసిత పుండ్రకాంకిత ముఖం కమలవనమివ ధూప పంకపింగకేశరం గ్రీష్మ దివసమివ మహాయామముగ్గర తేజ సంశుభ గంగమివ పదాగత్యాభిముఖ ఉదధి పులినామివ శంఖమాలికాభరణం వీతమివ స్తబ్ధకర్ణం విద్యాధర రాజ్యమివ చక్రవర్తి కరవాహనో చిత్తరం సూర్యోదయమివ సకల భువనార్ఘ్యార్హ అశ్వాసి సయ మింద్రాయుధ అద్రాక్షి. చాలా దీర్ఘంగా చెప్పేశారు. బలాహకుడు అంటున్నాడు, వచ్చి తీసుకువెళ్ళటానికి వచ్చినవాడు. ముల్లోకాలకు భూషణం వంటిది, వాయు గరుడ సమాన వేగం కలది అయిన ఇంద్రాయుధం అనే అశ్వాన్ని మహారాజులు గారు మీకోసం పంపారండి కుమారరాజా. ఇది ద్వారాల్లో కాచి ఉంది మీకోసం. ఈ గుర్రాన్ని పారసీక రాజు అయోనిజం సముద్ర గర్భం నుండి వచ్చింది. ఈ అశ్వం మీకు పంపుతున్నాను మహారాజా అంటూ మహారాజు కానుగ్గా పంపాడు. దీన్ని చూసి ఇంద్రుడి ఉచ్చైశ్రవానికున్న లక్షణాలన్నీ దీనికున్నాయి. అలాంటి గుర్రాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, ఇక చూడబోము అని తురంగ లక్షణవేత్తలందరూ ఏకాముఖంగా చెప్పారు. ఆ ఇంద్రాయుధంపై మీరు అధిరోహించాలి. మూర్ధాభిషిక్తుల వంశంలో పుట్టిన 1000 మంది శూరులు విద్యావంతులు అయిన రాకుమారులు మీ సేవ కోసం వచ్చి కాచుకొని కూర్చున్నారు అని బలాహుడు చంద్రాపీయుడికి విన్నవించి మాట్లాడకుండా ఆగిపోయారు. తండ్రి ఆనతిని శిరసా వహించి గురువు దగ్గర విద్య అభ్యాసించాడు కనుక వెళ్ళిపోవాలని నిశ్చయించిన రాకుమారుడు ఇంద్రాయుధాన్ని లోపలికి ప్రవేశపెట్టు అని గంభీర స్వరంతో అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఇంద్రాయుధం అనే అశ్వరత్నాన్ని లోపలకు ప్రవేశపెట్టారు. ఇరువైపులా కళ్ళెపు కొండీలను పట్టుకొని అది ప్రయత్నం మీద ఇద్దరు దాన్ని ఆపుతున్నారు. ఆ అశ్వం చాలా ఎత్తుగా ఉంది. మనిషి నిలిచి చేయెత్తితే గాని దాని పై భాగాన్ని అందుకోలేడు, అంత ఎత్తుంది. తన ముందున్న ఆకాశాన్ని అలాగే తాగేస్తున్నట్లుగా ఉంది. కడుపు కదలుతున్నట్లుగా గట్టిగా సకలిస్తూ గరుడని దుర్గర్వాన్ని ధిక్కారం చేస్తున్నట్లుగా ఉంది. తల పైకెత్తి తన్ను ఆపినందువల్ల కొరకొర చూస్తూ ముల్లోకాలను ఒక్క వేగంతో లంఘించటానికి అంటే దూకటానికి సిద్ధంగా ఉందా అనిపిస్తుంది. ఇంద్రధనుస్సులోని పసుపు ఎరు పచ్చరంగు గీతలు దాని వంటి మీద ఉన్నాయి. రంగురంగుల రత్న కంబళం కప్పిన ఏనుగు పిల్లలా ఉంది. కైలాసం చర్యలను కాలజీరగా రేగిన రంగురంగుల ధాతువులతో ఆచ్ఛాదితమైన శివుడి నందికేశ్వరుడిలాగా కనపడుతోంది. రాక్షస రక్తంతో కేసరాలు తడిసిన గౌరీ వాహనం సింహంలాగా కనపడి రూపుదాల్చిన జవసత్వాల్లాగా కనిపిస్తుంది. నిరంతరం ముక్కుపుటాలు కదులుతుండగా అతి వేగంగా గాలిని తాగేసి బయటికి విడిచిపెట్టుతున్నట్టుగా ఆ ఇంద్రాయుధం పొడగట్టుతోంది కనిపిస్తోంది. నోటిలోని కళ్ళెం ముళ్ళు కరకరగా నురుగులు నోట వెడపడుతున్నాయి. కావుననే సముద్ర గర్భంలోని అమృతాన్ని తాగి పుక్కిలిస్తోందా అనిపిస్తోంది.
పొడవుగా కండలు లేకుండా దాని ముఖం చెక్కినట్లు ఉంది. దాని ముఖంపై కెంపుల పట్టెడ కట్టారు. వాటి కాంతి పడి ఎర్రటి చామరాల అన్నట్టుగా నిశ్చలంగా ఉన్నది. చెవులు గొంతు దాపుగా మెల్లమెల్లలాడుతున్న బంగారు బొగులుసులు బిగించున్నాయి. లత్తుకలాగా అరుణారుణమైన సటాసంతాసం కల ఆ అశ్వగ్రీయము సముద్రంలో మునిగి వస్తుండగా పగడపు తీబగలు తగులుతున్నాయా అన్నట్లుగా ఎర్రగా వంపులు వంపులుగా ఉన్న బంగారు రేకులపై గలగలమని రత్నమాలను ఆ అశ్వానికి వేశారు. ఆ అశ్వ అలంకరణలో అది ముత్యాల వంటి తారాగణంతో సంధ్యాకాలంలాగా ఉంది. ఆ రత్నమాలలో పచ్చలు పొదిగి ఉన్నాయి. సూర్య రథాశ్వమ అన్నట్లుగా కనపడుతోంది. మిగతా విషయాలు రేపు.